వినబడుతున్న టైంలో హరీష్ రావు మౌనంగా ఉన్నాడు. ఆ తర్వాత అధికారం పోయినప్పటి నుంచి మా కేసీఆర్ ఏమో బాసు, ఎప్పటికైనా ఆయనే అధ్యక్షుడు, ఆయన ఉన్నంతకాలం ఆయనే అధ్యక్షుడు, ఆయనే ముఖ్యమంత్రి అభ్యర్థి మా తదుపరి అని చెప్పేసి కేటీఆర్ను డామినేట్ చేస్తూ కేసీఆర్ 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 అని చెప్పే ప్రయత్నం హరీష్ రావు చేసిండు. ఆ తర్వాత మళ్ళీ ఇక ఇది ఏం వర్కౌట్ అయితే లేదు, బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి మరింత దయనీయంగా మారుతుందని అనుకుంటున్న నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ కొత్త ముచ్చటెత్తుకుంటూ కేటీఆర్కు నాయకత్వం అప్పగిస్తే స్వాగతిస్తా అన్నాడు. కథ ఇక కృష్ణార్జునులు ఒక్కటయ్యిర్రు, ఇక అయిపోయింది కాంగ్రెస్ పని, ఇక బీఆర్ఎస్ లేస్తుందని తమ్నేల్స్ స్టార్ట్ అయిపోయినాయి. ఇక మరి ఆ కృష్ణార్జునులు కూర్చొని మాట్లాడుకున్న ముచ్చటైతే ఎవరు తెలియదు. కానీ కేసీఆర్ నిర్ణయాలను కార్యకర్తగా శిరసా వహిస్తా, మా పార్టీలో ఎలాంటి పంచాయతీ లేదు, ఫేక్ ప్రచారాలు నమ్మొద్దు, ధాన్యం రాశులను పక్కపెట్టి అందాల రాశులతో సీఎం హరీష్ రావు పోటీ అని చెప్పేసి అయితే హరీష్ రావు పోతుండని చెప్పేసి అయితే సీఎం పోతుందని హరీష్ రావు అంటుండు. సో ఫీల్గా ఇట్లా హరీష్ రావు ఫీల్ అయినా పెద్ద పోయేదేం లేదు, వాళ్ళు కూడా మత్తుగా దుకాణాలు పెట్టారు. ఆడ ఈ కార్ రేసింగ్ పేరుతో నేను ఎవడు వీడియో చూసిన, నేను సీఎం మమ్మల్ని విఐపి మూమెంట్ ఉందని మా వెహికల్స్ ఆపుతావా అని వాడు కింద మీద పడి ఆగమాగం చేస్తుండ్రు. విఐపి మూమెంటు దేశ విదేశాల నుంచి ఈ మిస్ వరల్డ్ పోటీలకు చాలామంది వచ్చారు. సో వాళ్ళందరి ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ హెరిటేజ్ ఏవైతే ఉన్నాయో కట్టడాలు ఉన్నాయో అవన్నీ కూడా ఎక్స్పోజర్ దొరుకుతుంది, తెలంగాణ రాష్ట్రానికి ఎక్స్పోజర్ దొరుకుతుంది. యుద్ధం వాతావరణంలో జర తక్కువ దొరికింది ఎక్స్పోజర్. కానీ ఈ కార్ రేసింగ్ తోటి రోడ్డుకు అడ్డంగా ఆ వెహికల్స్ ఆపినప్పుడు కూడా లొలిపెట్టారు కదా మరి. సో ఏదైనా జరుగుతుంది, దానికి మళ్ళీ టాపిక్ డివేట్ అవుతుంది. సో ఇది 3వ పేజీలో ఉంది, దీనికి సంబంధించిన అంశం ఒకసారి చూద్దాం. ఇగో కేటీఆర్కు పార్టీ నాయకత్వం అప్పగిస్తే స్వాగతిస్తానని, తప్పకుండా సహకరిస్తానని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. ఒక క్రమశిక్షణ గల కార్యకర్తగా ఈ డైలాగ్ కంపల్సరీ ఉంటాయి. కేసీఆర్ పార్టీ నిర్ణయాన్ని శిరసా వహిస్తానని, గీత దాటనని పేర్కొన్నారు. 25 ఏళ్ల పార్టీ ప్రస్థానంలో ఇదే కొనసాగించానని పేర్కొన్నారు. పార్టీ జెండా పుట్టక నుంచి కేసీఆర్ అడుగుజాడల్లో ఆయన సూచనల్లో కార్యకర్తగా పనిచేశానని, భవిష్యత్తులోనూ అలాగే పనిచేస్తానని అన్నారు. మీరు అట్లనే పనిచేస్తారని మాకు కూడా తెలుసు. ఇక్కడ ఇంకొక పదం వాడిన చూడు, జెండా పుట్టుక నుంచి కేసీఆర్ అడుగుజాడల్లో. మరి గా ముచ్చటగా కేసీఆర్ చెప్పకపోయా పాపం మన రజతోత్సవ సభలన్నీ గా ముచ్చట. ఇప్పుడు బిడ్డ ఆ రోజు నిన్ను మాట్లాడిపోయకపోవడం వల్ల బాగా వ్యతిరేకత వస్తుంది, ఆ సక్సెస్ క్రెడిట్ కూడా మనకు వస్తలేదు.